మీ శక్తులను స్వయంగా దండన విధించుకొని కోల్పోకండి బావగారు. దండన ఎవరికి విధించాలంటే ఈ దుర్దశను మీకు కల్పించిన వారికి. మా సఖి గౌరవానికి భంగం కలిగించాలని ప్రయత్నించిన వారికి. పంచపాండవుల భార్య పట్ల ఇంతటి దుష్కర్మ జరిగిందంటే ఇక సామాన్య స్త్రీల స్థితి ఎలా ఉంటుంది దుర్యోధనుని రాజ్యంలో? ఊహించి చూడండి. న్యాయము అలాగే రక్షణ, ఈ రెండింటినీ నెలకొల్పటం మీ ధర్మం బావగారు. ప్రతీకారం కోసం కాదు, పరమార్థం కోసం మీరు తప్పక యుద్ధం చేయాలి. నీ చూడామణిలోని 5 రత్నాలు నాడు మాధవుడు నీకు ఇచ్చినవి. నీవు వీటిని చూడామణిలో ఇకపై ధరించవద్దు. నీ ప్రమాణంలో న్యాయం ఉంది. యుద్ధం పూర్తి కానంత వరకు నీవు నీ కేశాలను ముడివేసుకోవద్దు. ఈ చూడామణిని నీ సిగలో ధరించను వద్దు. నీ విరపోసిన కేశాలు మాకు సదా జ్ఞాపకం చేస్తూ ఉంటాయి మా ఈ జీవితానికి లక్ష్యం ఏమిటి అని. ఇదే మీ నిర్ణయం అయితే నా సంకల్పాన్ని కూడా వినండి ఆర్యపుత్రులారా. ఎప్పుడైతే దుశ్శాసనుని ఛాతీలోని రక్తంతో నేను నా కేశాలను తడుపుకుంటానో అప్పటి వరకు నేను నా కేశాలను ముడివేసి నీ వాగ్దానం నెరవేరుతుంది పాంచాలి. నేను దుశ్శాసనుడి ఛాతీలోని రక్తంతో నీ కేశాలను తడుపుతాను. ధృతరాష్ట్ర మహారాజుకు మహారాణి గాంధారికి జీవితం లేక సుఖమనే వెలుగు ఉండదు పాంచాలి. అంధకారమే మిగులుతుంది.